వెల్కమ్ టు సేమ్ టైమ్స్. గ్రానైట్ క్వారీలలో పనిచేసే కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. ఈ కారణంగా నిత్యం క్వారీలలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రానైట్ క్వారీలలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారు. అప్పుడు మైన్స్ సేఫ్టీ అధికారులు కొందరు వచ్చి క్వారీలను పరిశీలిస్తారు. ఆ తర్వాత ముగింపు సభ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం క్వారీ యూనియన్ ఆధ్వర్యంలో ఫండ్ వసూలు చేస్తారు. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఈ ఖర్చులో సగం డబ్బును కార్మికులు భద్రత కోసం ఉపయోగించిన చాలా వరకు ప్రమాదాలు జరగవని గ్రానైట్ కార్మికులు అంటున్నారు. దీనికి సంబంధించి వెల్కమ్ టు సేమ్ టైమ్స్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో ప్రతినిత్యము ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు ఎంత జరుగుతున్నా కానీ మైన్స్ సేఫ్టీ అధికారులు కానీ డిడిఎంఎస్ అధికారి కానీ భద్రతా చర్యలు తీసుకోవటంలో పూర్తిగా విఫలమయ్యారన్న ఒక ప్రచారం అయితే కార్మిక వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం చెమకుర్తి మండలం రామతీర్థంలోని బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ క్వారీలో బాగా డెప్త్కి 250 నుంచి 350 అడుగుల లోతులో గ్రానైట్ క్వారీయింగ్ జరుగుతూ ఉంది. ఈ కారణంగా ఎక్కువ లోతుకు పోయినందువలన సైడ్ వాల్స్, ఈ సైడ్ ఉండే కట్టలు కానీ జారి పడుతూ ఉండటం, ఇటీవల ఎక్కువగా జారి పడుతూ ఉన్నాయి. ప్రతిరోజు క్వారీ జరుగుతూ డ్రిల్లింగ్ మిషన్లు, పొక్లైన్లు, రకరకాల మిషనరీలతో గ్రానైట్ క్వారీలు పనిచేసే క్వారీలు మొత్తం కూడా లూజు సైలుగా ఏర్పడ్డాయి. మిషనరీలు ఎక్కువ లోతులో ఉండి క్వారీ జరుగుతుండటంతో పెద్ద పెద్ద వాల్స్ కూడా జారుతూ ఉన్నాయి. గతంలో ఈ విధంగానే వాల్స్ జారి హంస క్వారీలో దాదాపు 25 మంది పైబడి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అయితే అంత స్థాయిలో ఇంతవరకు జరగకపోయినా కానీ ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు ప్రతినిత్యము ప్రతి 2 రోజులకు ఒకసారి ఏదో క్వారీలో ప్రమాదాలు జరుగుతూ హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ సంఘటనపై ఎంత జరుగుతున్నా కానీ భద్రతా అధికారులు భద్రతా చర్యలు తీసుకోవటంలో పూర్తిగా విఫలమయ్యారన్న సంగతి అయితే కార్మిక వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది. ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వారోత్సవాల సందర్భంగా మైన్స్ సేఫ్టీ అధికారులు క్వారీకి సంబంధించి ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. కానీ ఈ క్వారీలు ఎందుకు జరుగుతున్నా కానీ మైన్స్ సేఫ్టీ అధికారులు కానీ భద్రతా అధికారులు, డిడిఎంఎస్, దానికి సంబంధించిన ఇంకో పై అధికారులు ఎవరు కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ కారణంగానే ఇటీవల కాలంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే క్వారీ అధినేతలు కూడా క్వారీలపై ఉన్న ప్రొడక్షన్పై ఉన్న జాగ్రత్త, ఆప్యాయత, కార్మికుల భద్రత గురించి పట్టించుకోవటం లేదన్న ప్రచారం కూడా కార్మిక వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది. వీటన్నిటికీ మూలం భద్రతే కనుక క్వారీలో ప్రొడక్షన్ రావాలన్నా, క్వారీ అధినేత లాభాలు పొందాలన్నా, కార్మికులన్న సంగతి గ్రానైట్ అధినేతలు గుర్తిరిగి పనిచేసుకుంటే కార్మికులకు భద్రత, రక్షణ ఉంటుంది. కానీ అలాంటి ఏమీ లేకుండా లాభాపేక్ష ధ్యేయంగా అన్ని క్వారీల అధినేతలు పనిచేయటం వల్లనే కార్మికుల భద్రత గురించి పట్టించుకోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ప్రచారం బాగా విస్తృతంగా జరుగుతూ ఉంది. ఇంత జరుగుతున్నా కానీ మైన్స్ సేఫ్టీ అధికారులు, భద్రతా అధికారులు ప్రతి సంవత్సరం చేసే ఘనంగా ఎంతో అంగరంగ వైభవంగా ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండుగ వాతావరణంలో ఈ భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు తీసుకున్న భద్రత ఏంటన్నది పరిశీలిస్తే అంతా డొల్లతనంగానే ఉందని చెప్పాలి. కనుక ఇప్పటికైనా మైన్స్ సేఫ్టీ అధికారులు, డిడిఎంఎస్, సంబంధిత అధికారులు అందరూ కూడా క్వారీలు ప్రమాదాలు నివారించేందుకు ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ ఏర్పాటు చేసుకొని
ఎక్కువ లోతుకు వెళ్ళిన క్వారీలను ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్తను తీసుకున్న తర్వాతనే వాళ్ళకి అనుమతులు ఇస్తాము. అప్పటిదాకా క్వారీ ఆపమంటే ప్రతి క్వారీ ఓనర్ కూడా ఖచ్చితంగా సేఫ్టీ అధికారుల నియమాలను పాటిస్తారు. కానీ వాళ్ళు అలా చేయనందువలనే ఏదో వచ్చేమా, మన చేయి తడిసిందా, మనం వెళ్ళేమా అన్న విధంగా వాళ్ళు ఉండటం వల్లనే ఈ కార్మికులకు ఈ భద్రత కరువైందని చెప్పాలి. ఇప్పటికైనా ఇలాంటి నిందలు మోయకుండా ఈ భద్రతా అధికారులు చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరి దీనిపై వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏందన్నది వేసి చూడాలి.